ఉన్న ప్రాబ్లమ్స్‌కి దిక్కులేదురా స్వామి అని ఏడుస్తుంటే, కొత్త ప్రాబ్లమ్ వచ్చి నేనున్నానని వెల్కమ్ చెప్పిందంట. అలా ఉంది మన పరిస్థితి. అమెరికా సాంక్షన్స్‌తోని ఏం చేయాలో దిక్కులేదని ఏడుస్తుంటే, యూరోపియన్ యూనియన్ వచ్చి నేను ఒక కొత్త టాక్స్ వేస్తాను మీకు అంటుందంట. విషయం ఏంటంటే, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక కొత్త టాక్స్ డిజైన్ చేశారు. కార్బన్ బోర్డర్ టాక్స్ అని. ఏంటిది అంటే, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వేరే కంట్రీస్ నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాయో, ఆ ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ మీద ఎంతైతే కార్బన్ ఎమిషన్ అయ్యుంటదో, వాటి మీద టాక్స్ వేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండి అల్యూమినియం, స్టీల్ ఇవన్నీ ఎక్స్‌పోర్ట్ చేస్తాం యూరోపియన్ కంట్రీస్‌కి. సో, ఆ అల్యూమినియం, స్టీల్ మన కంట్రీలో ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కార్బన్ ఎమిషన్ అయిందో, అంత కార్బన్ ఎమిషన్‌కి ఒక టాక్స్ అనేది వేస్తారనమాట వాళ్ళు. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. మామూలుగా స్టీల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు మన కంట్రీలో? 2 ఉంటాయి. ఏంటి? ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పి, ఇంకోటి ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నేస్ అని 2 ఉంటాయి. ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో స్టీల్‌ని రెడీ చేయడానికి ఐరన్ ఓర్, కోల్ యూజ్ చేస్తారనమాట. అదే ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నేస్‌లో స్క్రాప్ స్టీల్ ముందు యూజ్ చేసి పారేసిన స్టీల్, ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తారనమాట. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ తీసుకుంటే 1 టన్ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి అది ఆల్మోస్ట్ 2-2.5 కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తది. అదే ఎలక్ట్రికల్‌కి తీసుకుంటే 1 టన్ స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి 0.5 నుండి 0.8 దాకా కార్బన్ ఎమిషన్స్ తీసుకుంటదనమాట. సో, ఈ బ్లాస్ట్ ఫర్నేస్ వల్ల ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ అయితాయి. అదే ఎలక్ట్రిక్ వల్ల కొంచెం తగ్గుతది. సో, ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఎక్కువ మనం ఈ కోల్ బేస్డ్ ఫర్నేసే యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 60-65%. ఈ ఎలక్ట్రిక్‌ది తక్కువ. ఏంటి కార్బన్ ఎమిషన్స్? కార్బన్ ఎమిషన్స్ అంటే ఏం లేదు. ఏదైనా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ పొల్యూషన్ ఎయిర్ పొగలొస్తాయి గదా! ఆ పొగలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ ఇలాంటి గ్యాసెస్ రిలీజ్ చేస్తే అవన్నీ పాయిజనస్ గ్యాసెస్ కదా! సో, దాన్ని కార్బన్ ఎమిషన్స్ అంటారు. సో, ఈ కార్బన్ ఎమిషన్స్‌ని బట్టి యూరోప్ వాళ్ళు టాక్స్ ఏస్తారు. ఎవరికేస్తారు? సో, మనం ఒక 1 టన్ స్టీల్ వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామంటే, సో, అక్కడ ఒకడు కొనేవాడు ఉంటాడు కదా! యూరోప్‌లో. వాడి మీద ఆ టాక్స్ గవర్నమెంట్ ఏస్తది. ఇండియాలో 1 టన్ తీసుకుంటున్నావు. ఆ 1 టన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇండియాలో ఇంత ఎమిషన్స్ అయ్యాయి అని చెప్పి, వాడి మీద టాక్స్ ఏస్తే వాడు ఊరికే ఉంటాడా? ఆ టాక్స్ తెచ్చి మన కంట్రీలో ఎవడైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాడో వాడి మీద ఏస్తాం. సో, స్టీలు, అల్యూమినియం ఎక్కువ కొంటారు అని చెప్పాం మన దగ్గర నుండి. ఇండియా సెకండ్ ఎక్స్‌పోర్టర్ అనమాట. సెకండ్ హైయెస్ట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ స్టీల్ అండ్ అల్యూమినియం ఎవరికి? యూరోపియన్ యూనియన్‌కి. సో, మన స్టీల్, అల్యూమినియం మీద వాళ్ళైతే టాక్స్ వేస్తారు. ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే చెప్పాం. ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నేస్‌తో కోల్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం. దాని ద్వారా 1 టన్‌కి 2-2.5 టన్ కార్బన్ ఎమిషన్స్ అయితే అవుతాయి అని చెప్పి చెప్పాం. సో, అక్కడ కొనేవాడు ఏం ఆలోచిస్తాడు? అమ్మో! ఇండియా దగ్గర కొంటే కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ. సో, నేను ఎక్కువ టాక్స్ కట్టాల్సొస్తది. ఇండియాతో కాకుండా వేరే కంట్రీస్ ఎవరైనా క్లీన్ ఎనర్జీ యూజ్ చేసి పొల్యూషన్ తక్కువ అయ్యేలాగా స్టీల్‌ని ప్రొడ్యూస్ చేస్తారు కదా! వాళ్ళతో కంటే నాకు లాభం గదా! అని చెప్పి మన దగ్గర నుంచి కొనేది మానేస్తాడు. వాళ్ళలా కొనేది మానేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ ఏస్తున్నారో అంత రేట్ తగ్గించేసి అమ్మాలి. అలా అమ్మితే వాళ్ళ ప్రొడక్ట్స్, మన ప్రొడక్ట్స్, వేరే కంట్రీస్ ప్రొడక్ట్స్ కొంచెం ఈక్వల్‌గానే కనిపిస్తాయి. సో, అలా తగ్గించడం వల్ల మనకి 15-20% కాస్ట్ తగ్గించాల్సొస్తదనమాట. ఇప్పుడే ఈ మన ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు స్టీల్ ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళకి లాభాలు లేవు, ఏం లేదనమాట. జస్ట్ స్లైట్ లాభమొస్తది. సో, అలా 15-20% రేట్ తగ్గించుకొని పంపించేంత మన వాళ్ళలో లేదు. ఇది ప్రాబ్లమ్.